మనందరం కలిసి చేయవలసిందిగా మనం చేసుకుంటూ, మరి ముందుగా పింగళి వెంకయ్య మెమోరియల్ హాల్ని సందర్శించుకొని మొక్కలు నాటుతూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఇంటర్నేషనల్ మ్యూజియం డే ఎంతో ఘనంగా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం నిర్వహిస్తూ మరి ఈ సభా కార్యక్రమాన్ని అనంతరం ప్రారంభించుకుందాం. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం అండి. కొద్దిసేపట్లో మన ముఖ్య అతిథులు రాగానే కార్యక్రమం
తెలుసుకుంటూ ఈ క్విజ్ జరుగుతుంది మధ్యాహ్నం 2 గంటల నుంచి. అలాగే మన పింగళి వెంకయ్య మెమోరియల్ హాల్లో లేజర్ షోస్ కూడా జరుగుతాయి. ఇవి ఈరోజు కార్యక్రమాలు. ఇప్పుడు చూడు సీతను పెండాడితివి సీతను పెండాడితివి కవికులమున బలవంతుడమైతివి కవికులమున బలవంతుడమైతివి చంతగినాదిరి జాజాగతివి చంతగినాదిరి జాజాగతివి అంతట వనవాసము చేసితివి అంతట వనవాసము చేసితివి అంతట వనవాసము చేసితివి ఆడినమయ మృగ వెంబడిపోతి ఆడినమయ మృగ వెంబడిపోతి చింతిత ఇది మన వశమనుకుంటిమి చింతిత ఇది మన వశమనుకుంటిమి దీను దండం తగది తగినం దీను దండం తగది తగినం సరి జటాయుధలు పగ వినుమని అతనికి జటాయుధలు పగ వినుమని అతనికి జడని పదవిగా సొసగిన వెనుక జడని పదవిగా సొసగిన వెనుక తతగిత హితతాం తతగిత తగినతం తతగిత హితతాం తతగిత తగినతం హనుమంతునిచే అభయమసగితి హనుమంతునిచే అభయమసగితి తల సుగ్రీవుని ఆదరించితి తల సుగ్రీవుని ఆదరించితి తదరి తరిత గిన తరిత 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 జన తరిత తరిత జయముగ వృక్షము చాటుననుంటివి జయముగ వృక్షము చాటుననుంటివి శరమున వాలి పూలనేసితివి శరమున వాలి పూలనేసితివి తగణం తగహుం కన్నం తత తగణం తగహుం కన్నం తత వానర సేనల దండు గోచిది వానర సేనల దండు గోచిది వారధి గట్టిగా బంధించిది వారధి గట్టిగా బంధించిది గది గది దిం డాడా గది 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 దిం డాడా గది శరణని వచ్చిన వాణి గాజిదివి శరణని వచ్చిన వాణి గాజిదివి హరి 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 రణ బిరుదు గట్టిది హరి 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 రణ బిరుదు గట్టిది తగ్గిట గిట దగదా గిట గిట జం తగ్గిట గిట దగదా గిట గిట జం అసురుని కులమెల హతము చేసి అసురుని కులమెల హతము చేసి
తమ్మునకు అభయముసగితివి అరయ తమ్మున అభయముసగితివి తం తం ధన ధన తాను ధనం ధన్ 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 ధన ధన తాను ధనం ధన్ లంకకెక్కియా లంక లంకకెక్కియా లంక అక్కలించి రావణు దుంచితివి అక్కలించి రావణు దుంచితివి తదిమిత గిట తగ జను తదిగిట తగ తదిమిత గిట తగ జను తదిగిట పట్టము గట్టి విభీషణు లంకలు పట్టము గట్టి విభీషణు లంకలు పెట్టి వెడలితివి సీత సమేతుడవై లంకలు పెట్టి వెడలితివి సీత సమేతుడవై అట్టి అయోధ్య పట్టణమున 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 మరి అట్టి అయోధ్య పట్టణమున అట్టి అయోధ్య పట్టణమున అట్టి అయోధ్య పట్టణమున అట్టి అయోధ్య పట్టణమున మరి అట్టి అయోధ్య పట్టణమున మరి పట్టభద్రుడై ప్రబలిన రామ పట్టభద్రుడై ప్రబలిన రామ తిట్టముగా పెరునేవిని గూడి తిట్టముగా పెరునేవిని గూడి గట్టిగా భక్తుల పట్టి శుభముల గట్టిగా భక్తుల పట్టి శుభముల కట్టడి చేసిన కరివరగా పెట్టద 10,000 సంగదండము పెంపుగా చూడుము పరాకు తమ పరాకు లేఖను నాదిరి దిరి దిరి నందందిరి దిరి తాదాదిరి తళంగు తదిగిన తాం తత తదితాం తాం తత తదిత తత్తదింద తదింద తత తదింద తత తదింద తత తదింద తదింద దింద తాం తత తదితాం తత్తదింద తత తదింద తత తదింద తత తదింద తదింద దింద తరిగిడ తదింద తరిగిడ తరిగిడ దింద తరిగిడ 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 తదింద తరిగిడ తరిగిడ దింద తరిగిడ దింద తరిగిడ తగ దిన్ 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 దిన్న కిడత దిన్ 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 దిన్న కిడత దిన్ దిన్న కిడత దిన్ దిన్ దిన్న కిడత దిన్ దిన్న కిడత దిన్ దిన్న కిడత దిన్న కిడత దిన్న కిడత దిన్న కిడత దిన్ దిన్న కిడత దిన్ దిన్న కిడత దిన్న కిడత దిన్న కిడత దిన్న కిడత తదిత తిత తదిత తిత 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 తదిత జం తదిగిన తదిత జం తదిగిన తజం తదిగిన 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 తిత్తజం తగ తదిగిన తదిత్తజం తగ తదిగిన తజం తగ తదిగిన తగ తదిగిన తగ తదిగిన తిత్తజం తగ దిగు గిరగ తరగడం తిత్తజం తగ దిగు గిరగ తరగడం తజం తగ దిగు తరగడం తగ దిగు గిరగ తరగడం గిరగ తరగడం తదిన్ తగ తది తదాదిన్ తది తగ తదిన్ తది తదిన్ తదా తది తగ తది తదా తది తదా దిన తది తగ తది తగ తది తగ దిన తగ ఇంత చక్కగా ప్రదర్శించిన చిన్నారులకు మరొక్కసారి మీ కరతాళ ధ్వనులతో ఆశీస్సులు తెలియజేయండి. నటరాజ కృష్ణ ఆర్ట్స్ అకాడమీ నుంచి విద్యార్థులు రామాయణ శబ్దాన్ని ప్రదర్శించారు. కొద్దిసేపట్లో మనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. అయితే ఎవరు కూడా కెమెరాస్ ముందు నుంచి నడవద్దని విజ్ఞప్తి అండి. పేపర్ ఒకటి ఇస్తామండి, దానిలో రాసి పేపర్ ఇస్తాం. పెన్స్ ఏ కాంపిటీషన్ అయినా అది స్టాండర్డ్ అండి. షీట్ ఒకటే 11 o'clock స్టార్ట్ అవుతుందంటే బయట
11:30కి హెరిటేజ్ ఆన్ క్యాన్వస్ పెయింటింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుందండి. మ్యూజియం లోపలనే గ్రౌండ్ ఫ్లోర్లో 3rd గ్యాలరీలో జరుగుతుంది. రైట్ సైడ్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఉన్నటువంటి గ్యాలరీలో హెరిటేజ్ ఆన్ క్యాన్వస్ జరుగుతుంది. 12:30కి మై ఫ్యామిలీస్ ట్రెజర్, సో ఫ్యామిలీలో ఎయిర్లూమ్ ఆర్టిఫాక్ట్స్ని యాంటిక్ పీసెస్ని తెచ్చి ప్రజెంట్ చేసేటటువంటి కాంపిటీషన్. మధ్యాహ్నం 2 గంటలకి విజయవాడ క్విజ్ అండ్ హెరిటేజ్ ఫోటోగ్రఫీ అండ్ 1 ఆర్టిఫాక్ట్ 1 స్టోరీ కాంపిటీషన్ 1 o'clockకి జరుగుతుంది. అండ్ ఈ రోజంతా కూడా మన పింగళి వెంకయ్య మెమోరియల్ హాల్లో చాలా అద్భుతమైనటువంటి లేజర్ షోస్ కూడా ఉన్నాయి. ఈ హాల్ మనకు తెలిసిందే, ఎంతో చారిత్రాత్మకమైన కట్టడం. పింగళి వెంకయ్య గారు జాతీయ పతాకాన్ని రూపొందించి గాంధీజీ గారికి స్వయంగా గాంధీజీ గారికి అందించినటువంటి హాల్ ఇది. సో అక్కడ జాతీయత, జాతీయ భావం, పేట్రియాటిజం, స్వతంత్ర ఉద్యమం వీటికన్నిటికీ సంబంధించిన అద్భుతమైన లేజర్ షో జరుగుతుంది. ఇనాగరేషన్ అయిపోయిన తర్వాత ఫ్రమ్ 11:30 ఆన్వర్డ్స్ ఎవ్రీ అవర్ దెర్ విల్ బి లేజర్ షో. అండ్ మ్యూజియంలో కూడా పైన ఉన్నటువంటి గ్యాలరీస్ని కూడా అందరూ సందర్శించవచ్చు. ఆల్ ఆఫీసర్స్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్స్ అండ్ మండల్స్ 11:30 నుంచి కాంపిటీషన్స్ ఉంటాయండి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరు కూడా ప్లీజ్ నోట్ దిస్. 11:30 నుంచి కాంపిటీషన్స్ జరుగుతాయి. ఫస్ట్ కాంపిటీషన్ ఈజ్ పెయింటింగ్ హెరిటేజ్ ఆన్ క్యాన్వస్. డ్రాయింగ్ షీట్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టూడెంట్స్ వాళ్ళు తెచ్చుకున్న డిఫరెంట్ మీడియమ్స్ ఆఫ్ కలర్ లైక్ క్రేయాన్స్, పెన్సిల్స్, వాటర్ కలర్స్, ఆయిల్ కలర్స్ వేటితో అయినా సరే వాళ్ళు పెయింట్ చేయొచ్చు. సమయం వచ్చి 70 నిమిషాలు, 1 గంట 10 నిమిషాలు సమయం ఇవ్వడం జరుగుతుంది. ఇన్విటేషన్ మాత్రం ఇప్పుడు ఎలాగో చెప్పం కదా, వాళ్ళు వస్తున్నట్టు ఇప్పుడు చెప్పాం. వాళ్ళు కూర్చున్న తర్వాత ఇన్వైట్ చేస్తాం కదా, ఈలోగా ఇది కంటిన్యూ చేసేద్దాం. వాళ్ళు వస్తూ కూర్చొని పోతారు. చేంజ్ డిస్కషన్స్ హాల్లో ఇక్కడే అండి. సౌండ్ పెట్టినా ఇప్పుడు మాట్లాడలేదు, డిస్టర్బెన్స్గా ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా. బాబాయ్ చాలా దారుణంగా ఉంది. అవును, అయినా ఎక్కడ ఏసీ లేదు కదా. అంటే ఇట్లా ఓపెన్ స్పేస్ దీనిలోనే ఉందని వాటన్నిటిలో మధ్యలో కలెక్టబుల్స్ కూలర్స్ కన్నా 4 ఏసీలు పెట్టిద్దాం స్టే చేసి. కూర్చోలేరు ఇప్పుడు వాళ్ళు. అసలు స్టేజ్ దగ్గరికి కూలర్లో లేవు కనీసం మాట జనాల కన్నా ఉన్నాయి కానీ.
మ్యూజియంస్ డేని ఉద్దేశించుకొని అనేక రకాల కాంపిటీషన్స్ని, టోటల్ 5 కాంపిటీషన్స్ని మనం కండక్ట్ చేసుకోబోతున్నాం. మరికొద్దిసేపట్లో ఈ కార్యక్రమం అనంతరం ఆ కాంపిటీషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఎవరైతే కాంపిటీషన్కి వచ్చున్నారో హాల్లో ఉన్నంత వరకు ఉండండి. ఇంకా వచ్చే వాళ్ళందరూ కూడా లెఫ్ట్ సైడ్ ఉన్న హాల్ని ఫిల్ చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాం. మిడిల్ రండి, అక్కడ మాట్లాడండి. మీ సైడ్ ఉంటే వీళ్ళ హెడ్స్ వస్తున్నాయి. ప్రీ హిస్టారిక్ పీరియడ్లో మొత్తానికి 3 భాగాలు అటువంటి ప్రాచీన చేతి గొడ్డళ్ళు. అవును, ప్రాచీన మానవుడి. ఎస్ సార్, ఇవన్నీ కూడా సార్. థ్యాంక్ యూ సార్. మన ప్రకాశంలో బాగా దొరుకుతాయి సార్. గుండ్లకమ్మ వాగు ఈ ఏరియాలో బాగా ప్రాచీన మానవుడి నివాసాలు బాగున్నాయి సార్. అవును, ఎస్ తప్పకుండా సార్, ఒకసారి వెళ్దాం సార్. అక్కడ ఇది మిసోలిథిక్ పీరియడ్ సార్, సెకండ్ స్టేజ్. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే అప్పుడు ఇంత లావు ఆయుధాలను వాడేవాడు. ఇక్కడికి వచ్చే షార్ప్గా చిన్న చిన్న సైజులు వచ్చినాయి. అంతేకాక ఇంకో గొప్ప ఇన్నోవేషన్ ఏంటంటే సార్, ఇక్కడ ఫైర్ అనేది కనుక్కున్నాడు సార్. ప్రాచీన మానవుడు ఫైర్ని కనుక్కున్నాడు. దీని ప్రపంచ చరిత్రలో ఒక 4-5 ఇంపార్టెంట్ ఇన్నోవేషన్స్ ఉంటే అందులో ఫైర్ అనేది ఫస్ట్. తర్వాత వచ్చి వీళ్ళు, తర్వాత మెటలు, తర్వాత వచ్చి కంప్యూటరు. ఇలా ఒక 4-5 ఇంపార్టెంట్ ఇన్నోవేషన్స్లో ఫస్ట్ ఇన్నోవేషన్ వచ్చి ఫైర్. ఈ ఫైర్ అనేది మిసోలిథిక్ పీరియడ్. ఎస్ సార్. రాళ్ళ చిన్నవి అని కాదు, పెద్ద రాళ్ళతోనే ఇట్లా చిక్కుపుక్కు రాళ్ళు అంటారు మేడం, ఇట్లా కొట్టేసేసి వస్తుంది, ఫైర్ వస్తుంది అట్లా. ఇది కాకపోతే సైజ్ అనేది ఇక్కడ ఆయుధాలుగా వాడుకున్న రాయి సైజ్ తగ్గింది. అంటే బ్రెయిన్కి పదును పెట్టాడు, బ్రెయిన్కి పదును పెట్టేసేసి తను వాడాడు మేడం. ఇవన్నీ బ్లేడ్స్ అంటారు మేడం. ఇవన్నీ బ్లేడ్స్ అంటే చర్మాన్ని వలవటానికి, కొయ్యటానికి. అవును అవును మేడం. ఇది నియోలిథిక్ పీరియడ్. ఇది కొట్టి ఇసురు కొట్టేవాళ్ళు అలాంటి అవే. అవును, ఎస్ సార్. సార్ ఇది వచ్చి నియోలిథిక్ పీరియడ్ సార్. ఇక్కడికి వచ్చి 2 గొప్ప ఇన్నోవేషన్స్ వచ్చినాయి సార్. ఒకటి వచ్చి అగ్రికల్చర్ ఇంట్రడ్యూస్ అయింది, ప్లస్ మెటల్ అనేది కనుక్కున్నారు సార్ ఇక్కడ ఈ పీరియడ్లో. అంతేకాక ఆయుధాలను చాలా షార్ప్గా యూజ్ చేశారు వీళ్ళు ఈ పీరియడ్లోంచి. ఒక రకంగా చెప్పండి, ఈ పీరియడ్ తర్వాతే మనకి హిస్టారికల్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది మనకి. అందుకని ఇది ఒక రకంగా అనుసంధానకర్తగా వాడతాం. అది థర్డ్ ఫేజ్. ఇవి యాంటీనా కత్తులు అంటాం సార్. ఇవన్నీ కూడా నియోలిథిక్ పీరియడ్కి సంబంధించింది. ఇదంతా కాపర్ ఇదంతా కూడా కాపర్ హ్యాండ్ యాక్సెస్ వచ్చేసి చూడండి సార్. కాపర్ హ్యాండ్ యాక్సెస్ రాళ్ళు చిన్న రాళ్ళు, తర్వాత వచ్చి మెటల్ ఫస్ట్ కాపరు, తర్వాత ఐరన్. అది మెటల్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇటు వెళ్దాం మేడం. ఈ మోడర్న్ సార్, ఈ మోడర్న్ యాక్చువల్గా మోడర్న్ ట్రైబల్ కల్చర్ సార్. పైన కూడా ఉంది సార్, ఇంకా పైన ఇంకో ఫ్లోర్ ఉంది సార్.
ఫ్లేక్స్ సార్. అమ్మ తల్లిని మదర్ గార్డును పూజించేటటువంటి టెక్నాలజీ యాక్చువల్గా సౌత్ ఇండియాలోనే ఉంది సార్, మనకి నార్త్లో లేదు. ఆ సింబాలిక్ సార్ ఇవన్నీ కూడా మదర్ గాడ్స్ ఫ్లేక్స్ ఇవన్నీ కూడా మనకి ఈ తమిళనాడు, కర్ణాటక. అవును సార్. వేటాడేది ఆహారం సంపాదించేది మహిళలు, పురుషుడు ఇంట్లో ఉండి పిల్లలు చూసుకునే బాధ్యత. పురుషుడు కాదు, పురుషుడు హోమ్. ఎస్ మేడం. మన సింధు మహిళల నుంచి పురుషులు డామినేషన్కి వెళ్ళిపోయింది. మనకి సింధు నాగరికత అవన్నీ కూడా ఫీమేల్, యాక్చువల్గా ఫీమేల్. ఇదే సార్ ఒక్కటి అది చూద్దాం సార్. యాక్చువల్గా మేడం సార్ ఇది ఒక్కటి చూద్దాం. ఇది వచ్చేటప్పటికి సార్ ఇది శవ పేటిక సార్. మనకి నియోలిథిక్ పీరియడ్ తర్వాత మెగాలిథిక్ పీరియడ్ అని వస్తుంది మేడం. మనం ఇప్పుడు హౌసుల్ని ఎంత అందంగా కట్టుకుంటున్నామో వాళ్ళు సమాధులను అంత అందంగా కట్టుకునేవాళ్ళు. దానికి 2 రీజన్స్ ఉండేవి. మనం ఇది పెయింట్ వేసాం మేడం. ఇది యాక్చువల్గా అయితే పెయింట్ కలర్ వేసాము. అయితే ఇది ఇక్కడే కృష్ణా డిస్టిక్లో దొరికింది మేడం. ఇది కూడా ఇక్కడే కృష్ణా డిస్టిక్లో దొరికింది. లేదు మేడం, అది చేయటమే అలా సైజ్ చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే ముందే చేసి పెట్టుకుంటారు. మనిషి సైజ్ ఎంత అన్నది కరెక్ట్గా తెలియదు చేయటానికి. సో ఒకవేళ ఎక్కువ సైజు ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసి జరుపుతాడు దాన్ని, అందుకని. లేదు మేడం, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. పూర్తి చేయడానికి మేడం, ఇది పూర్తి చేయడానికి లోపల. ఇవన్నీ కూడా అతను వాడిన వంట పాత్రలు మేడం. బ్లాక్ పాలిష్డ్ వేర్ ఇవన్నీ కూడా. అంటే అది ఉంది మేడం, అక్కడే ఉంది మేడం. అది అక్కడే ఉంది. ఇదైతే కృష్ణా తెన్నేరు. అలా సార్ ఇటే సార్ మన పెద్దల నుంచి వచ్చిన సంపదను మరి వాళ్ళు స్వీకరించిన వస్తువులను, వాళ్ళు వాడినటువంటి వస్తువులను తెలియచేస్తూ మరి ఎంతో జ్ఞానం తెచ్చుకునే విధంగా మరి రూపొందించినటువంటి ఈ మ్యూజియంస్ అన్నింటినీ ఉద్దేశించుకొని మరి ఎన్టీఆర్ జిల్లా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటున్నాం వరల్డ్ ఇంటర్నేషనల్ మ్యూజియం డే. Those generations which cannot realize the past cannot create a glorious future. ఎవరైతే వారి గొప్ప వారసత్వాన్ని, చరిత్రని తెలుసుకోలి దాన్ని అప్రిషియేట్ చేయలేరో వాళ్ళు ఒక ఘనమైన ఫ్యూచర్ని బిల్డ్ చేయలేరు అంటారు. Our past is not something that is lost. It is very present. మనకి హెరిటేజ్, వారసత్వం అన్నది కేవలం అలంకారం కాదు, అది మన మానవులకి అస్తిత్వం, మన నాగరికతకు పునాది. ఇట్స్ నాట్ ఎ లగ్జరీ, ఇట్ ఈస్ ఎ ఫౌండేషన్ ఆఫ్ ఎ సివిలైజేషన్. వితౌట్ మెమరీ హ్యుమానిటీ కెనాట్ థ్రైవ్, అండ్ వితౌట్ హెరిటేజ్ ఇట్ కెనాట్ సర్వైవ్. ఈరోజు మనం బాపు మ్యూజియంలో ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా కలుసుకున్నాం. మ్యూజియంస్ ఎందుకు ముఖ్యమైనవో మనందరికీ తెలుసు, కానీ మ్యూజియంస్ అంటే ఏంటి? కేవలం రాతి కట్టడాలా?
డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ కింద ఉండేటటువంటి బిల్డింగ్స్ దాంట్లో ఉన్న వస్తువులేనా? అవి మాత్రమే కాదు కదా, ప్రతి మనిషి ఒక మ్యూజియమే. మనం జనరేషనల్ మెమరీని ఎవ్రీ హ్యూమన్ బాడీ ఈజ్ క్యారింగ్. ఇన్ దట్ సెన్స్ మనం ప్రతి వాళ్ళం ఒక కదులుతున్న మ్యూజియంస్. మన ఇల్లు ఉన్నటువంటి మ్యూజియంస్ తరతరాల వారసత్వాన్ని, మన కల్చర్ని, మన హెరిటేజ్ని ప్రిజర్వ్ చేస్తున్న ప్రతి ఇల్లు మ్యూజియమే. మన విజయవాడలో ఉన్నటువంటి వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మొక్కలు ఇక్కడ గాంధీ గారు కానీ, పింగళి వెంకయ్య గారు ఇలాంటి వారందరూ నడయాడి వారిని చూసినటువంటి ఈ చెట్లు, ఈ మొక్కలు, ఈ వాతావరణం ఇవన్నీ కూడా హెరిటేజ్కి సంబంధించిన మ్యూజియంసే. అదే స్పిరిట్ తోటి ఇంటర్నేషనల్ మ్యూజియం డేని 1977లో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మ్యూజియంస్ స్టార్ట్ చేస్తే మన బాపు మ్యూజియం అంతకన్నా పాతదండి. ఇట్ ఈస్ ఫ్రమ్ 1877 నుంచి క్వీన్ విక్టోరియా గోల్డెన్ జూబ్లీ సందర్భంగా కట్టినటువంటి మ్యూజియం. తర్వాత ఇట్ టర్న్డ్ అవుట్ టు బి బాపు మ్యూజియం ఆన్ ద నేమ్ ఆఫ్ ద రినౌండ్ హిస్టారియన్ స్కాలర్ బాపు గారు అండ్ ఫేమస్ కార్టూనిస్ట్ ఫిలిం డైరెక్టర్ బాపు గారు. వారి పేరుతో బాపు మ్యూజియం అని మన ఈ మ్యూజియంకి నామకరణం చేయడం జరిగింది. అండ్ మనందరికీ చాలా గర్వకారణమైనటువంటి విజయవాడలో ఉన్నటువంటి ప్రతి గడ్డిపోచ పులకించేటటువంటి విషయం ఏంటి అంటే, మన జాతీయ పతాకాన్ని పింగళి గారు రూపొందించి గాంధీ గారికి ప్రజెంట్ చేసింది కూడా ఇదే మ్యూజియంలో, ఎదురుగా ఉన్నటువంటి పింగళి వెంకయ్య మెమోరియల్ హాల్లో. అక్కడ చాలా అద్భుతమైన లేజర్ షోని కూడా మనం ఈరోజు తిలకిస్తాము. అండ్ మన బాపు మ్యూజియం వన్ ఆఫ్ ద స్టేట్స్ టాప్ మ్యూజియంస్. ఇందులో బౌద్ధ అవశేషాలు, ప్రాచీన శిల్పాలు, శాసనాలు, నాణాలు, ఆయుధాలు, చిత్రాలు ఇవన్నిటికీ కూడా ఇది సంగ్రహాలయంగా ఉంది. ఇంత చక్కటి బాపు మ్యూజియంలో తరతరాల చరిత్రను మోస్తున్నటువంటి ఈ బాపు మ్యూజియంలో ఈరోజు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్, డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, ఇంకా అనేక సాంస్కృతిక సంస్థలు, జిజ్ఞాస ఆర్ట్వర్స్, ఇంటాక్, అలాగే ఆర్టీఐహెచ్ అండ్ శ్రేయస్ మీడియా వీరందరి సహకారంతో ఈరోజు మనం ఇంటర్నేషనల్ మ్యూజియం డేని జరుపుకుంటున్నాం. ఎస్, ఎంతో గర్వకారణమైన విషయం. బట్లపామారు అనే ఒక చిన్న పల్లెటూరులో జన్మించి మన జాతీయ పతాకాన్ని రూపొందించినటువంటి మన పింగళి వెంకయ్య గారు మరి ఇదే ప్రాంగణంలో మహాత్మా గాంధీ గారికి మన జాతీయ జెండాని అందించడం, మరి ఈరోజు వారందరూ కూడా నడియాడిన నేలలో మన అందరం తిరుగుతూ వాళ్ళు ఈ శ్వాసలో మరి ఆ గాలిని పీల్చుకుంటూ మనం ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ఇది ఎంతో అదృష్టంగా భావించాలి మనందరం కూడా. అలాగే మన యూరోపియన్ సెంటర్ ఆఫ్ న్యూక్లియర్ రీసెర్చ్ అనే ఒక స్విట్జర్లాండ్లో మన కాస్మిక్ మెటాఫోర్గా పూజించేటువంటి మన నటరాజుని పూజిస్తాం. ఆ నటరాజు సాక్షాత్తు ఆ శివుడి స్వరూపం అవ్వడం, మరి అంతర్జాతీయ స్థాయిలో నటరాజునికి అంత స్థాయిని ఇచ్చి వారు పూజిస్తున్నప్పుడు వారి సెంటర్లో ఎదురుగా వెళ్ళే మార్గంలోనే ఒక నటరాజు స్తూపాన్ని స్థాపించారు. అందుకు ప్రతీకగా మనం ఈరోజు నటరాజును స్మరించుకుంటూ ఒక శివతాండవ స్తోత్రంతో ఒక కల్చరల్ పర్ఫార్మెన్స్ చూద్దాం. సో స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి సర్న్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో మన భారతీయ తత్వశాస్త్రానికి, ఇండియన్ ఫిలాసఫీలో కాస్మోస్కి ప్రతిరూపంగా ఉన్నటువంటి నటరాజుని ఓపెన్ ఎయిర్ ఎగ్జిబిట్ లాగా ఓపెన్ ఎయిర్ మ్యూజియంలో పెట్టడం జరిగింది. వారిని స్మరిస్తూ శివతాండవ స్తోత్రంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ప్రదర్శిస్తున్న విద్యార్థులు శ్రీ సాయి మంజీరా కూచిపూడి ఆర్ట్ అకాడమీ గుంటూరు నుంచి.
శంకర శివ 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 శంకర శివ 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 శంకర హర 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 మహాదేవ హర 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 మహాదేవ హర 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 మహాదేవ హర 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 మహాదేవ జటాటవీ గడచ్చల ప్రవాహ భావితస్తరే తదేవదం యదంబితం భుజంగతుంగమాలికం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమద్వయం శకారచంద్రతాండవం తనోతు నః శివ శివం జటాకటాక సంభ్రమ ప్రమన్నిలింప నిర్జరి విలోలవీశివల్లరి విరాజమానమూర్ధని జగజ్జగజ్జగజ్వలల్లలాడపట్ట పావతి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురద్దిగంధ సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపతి వసిద్ధి కంపరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్వనామని ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రడిప్త దిగ్వధూముఖే మదాంత సింధురస్ఫురత్వదుత్తరీయమే గురే మనో వినోదమద్భుతం వివర్తు భూతవర్తనే సహస్రలోచన ప్రవృత్య శేషలేఖ శేఖర రసూన ధూళి ధోరణి విదూషరాంగ్రి పీఠపు భుజంగరాజమాలయ విభద్రజాట శోధక శ్రియై చిరాయ ఛాయతాం శకోర బంధు శేఖర కళోట చత్వరజ్వలద్ధనంజయ స్ఫులింగవాణి వీత పంచసాయకం నమన్యలింబనాయకం సుధామయోఖలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపతే శిరోజకాలమస్తు నః करालपालभट्टिकाधगज्जगज्जगज्वलद्धनञ्जयाहुतीकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्रनन्दिनी कुचाग्र चित्रपत्लक प्रकल्पनेक शिल्पिनी त्रिलोचने रतिर्मम नवीनमेघमण्डली निरुद्धदुन्तरस्फुरत्कुमूनिशीतली तमः प्रबन्धबन्धकन्दर निलिम्ब निर्जरीतरस्तनोतु वृत्ति सिन्धुरः कलानिदानबन्धुरः श्रियं जगन्धुरन्दर पंकज प्रपंचकालिमप्रभ वलम्बिकन्द्रकण्डली रुचिप्रवर्धकन्दरं स्मरचिदं पुरचिदं भवचिदं मकचिदं गजचिदार्धकचिदं भवन्तकचिदं भजे अपूर्व सर्वमङ्गलाकलाकलम्बमञ्जरी रसप्रवाहमाधुरी विजृम्भणामधुव्रतं स्मरान्तकं पुरान्तकं भवान्तकं मगान्तकं गजान्तकान्तकान्तकान्तकं तमान्तकान्तकं भजे जयत्वदग्रविभ्रमप्रमत्तुजङ्गमश्वसर्पिनिर्गमत्रमस्फुरत्करालपालभव्यवाग्निनिर्विनिर्विनिध्वनगृसङ्गतुङ्गमङ्गलं सृषद्विचित्रकल्पयोर्भुजङ्गमुक्तिकष्टशो प्रजापति महेन्द्रयो समप्रवृत्तिकड्गडज्जराशिवं भजाम्यहम् कुञ्जकोटदेव सन्धिमुक्तदुर्मतिः सदा शिरस्तमञ्जनिम्पकं विमुक्तलोललोचनोदरामपालनग्नकाशिवेति मन्त्रमुच्चरन् कदा सुखी भवाम्यहम् इमं हि नित्यमेव मुक्तमुत्तमोत्तमं स्तवं पठन् स्मरन् ब्रुवन् नरो विशुद्धिमेति सन्ततं हरे
सुरं सुभक्तिमाशु याति नान्यजागतिं विमोहनं विदेहिनं सुशङ्करस्य चिन्तनं विमोहनं विदेहिनं सुशङ्करस्य चिन्तनं विमोहनं विदेहिनं सुशङ्करस्य चिन्तनम् ఇంత అద్భుతంగా రావణ బ్రహ్మ రాసినటువంటి రావణ స్తవం శివతాండవ స్తోత్రాన్ని ఈ విద్యార్థులు చాలా చక్కగా ప్రదర్శించారు. అది ఈ ప్రాంతానికి ఈ కథకి చాలా అవినాభావ సంబంధం ఉందండి. ఏంటది? పిల్లలు ఉన్నారు, ఎవరైనా చెప్తారా? సో రావణాసురుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి వెళ్ళినప్పుడు అందులో విఫలమయ్యి తన పేగుల్ని తీసి రుద్రవీణ వాయించాడు. ఆ వీణ వాయించినప్పుడు శివుడు దానికి తన్మయుడయి వచ్చి రావణాసురుడికి తన ఆత్మలింగాన్ని ఇచ్చాడు. రావణాసురుడికే కాదు, తారకాసురుడికి కూడా ఇచ్చాడు. ఆ తారకాసురుడికి ఇచ్చినప్పుడు ఆ ఆత్మలింగం 5 ముక్కలై 5 చోట్ల పడితే అవి పంచారామ క్షేత్రాలైతే దాంట్లో అమరుడు అయినటువంటి ఇంద్రుడు స్వయంగా శివుణ్ణి అర్చించినటువంటి క్షేత్రమే మన అమరావతి. సో అటువంటి క్షేత్రంలో మనం ఉన్నాం. అలాగే తారకాసురుడిలానే రావణాసురుడు కూడా ఎంతో గొప్ప శివభక్తుడు. అతను చేసినటువంటి శివతాండవ స్తోత్రాన్ని ఈరోజు ఈ విద్యార్థులు ప్రదర్శించారు. అది కూడా మనం చెప్పుకున్నట్టుగా సర్న్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బయట ఉన్నటువంటి ఆ నటరాజస్వామికి స్మరణగా. అయితే ఈరోజు కార్యక్రమంలో కాంపిటీషన్స్ ఉన్నాయి. హెరిటేజ్ ఆన్ క్యాన్వస్, 1 ఆర్టిఫాక్ట్ 1 స్టోరీ, మై ఫ్యామిలీస్ ట్రెజర్. సో మై ఫ్యామిలీస్ ట్రెజర్లో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక యాంటిక్ పీస్ కానీ ఎయిర్లూమ్ పీస్ని కానీ తీసుకొచ్చి మ్యూజియంలో మనం ఆర్టిఫాక్ట్స్ని ఎలా ప్రజెంట్ చేస్తామో అలా ప్రజెంట్ చేసేటటువంటి కాంపిటీషన్. అండ్ వీ ఆల్సో హ్యావ్ ద విజయవాడ హెరిటేజ్ క్విజ్. విజయవాడ గురించి మీకేం తెలుసో మేము తెలుసుకుంటాం, మాకేం తెలుసో మీరు తెలుసుకోండి. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు జరుగుతున్నాయి. ఇనాగరేషన్ వెనువెంటనే ప్యానెల్ డిస్కషన్స్ ఇంటాక్ సంస్థ వారు సారథ్యంలో చాలా హిస్టారియన్స్, ఆర్కియాలజిస్ట్, కన్జర్వేషనలిస్ట్ అండ్ సిఆర్డిఏ జాయింట్ డైరెక్టర్ కూడా జాయిన్ అవుతున్నారు. ఈ ప్యానెల్ డిస్కషన్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ వి ఇన్వైట్ ద గెస్ట్స్ ఆన్ టు ద డెస్, ద హోస్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అండ్ the host of the program, Dr. Lakshmi Shah Garu, collector of NTR district. Sir, welcome on stage. Our guest of honor, Srimati Tejasvi Podapati Garu, chairperson of Creativity and Culture Commission of Andhra Pradesh. Andhra Pradesh yokka
సృజనాత్మక సాంస్కృతిక సంస్థ చైర్పర్సన్, అలాగే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీ నూకసాని బాలాజీ గారు, వారందరినీ సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఇంటాక్ కన్వీనర్ శ్రీ పాపినేని సాయి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యూజియంస్ అండ్ ఆర్కియాలజీ కమిషనర్ FSC శ్రీ సురేష్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఎన్విజన్ చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడి వరకు నడిపిస్తున్న మన జిల్లా సారథి, మనందరికీ ప్రియతమ నాయకులు మన కలెక్టర్ గారిని ఓపెనింగ్ రిమార్క్స్ ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కలెక్టర్ ఆఫ్ NTR డిస్ట్రిక్ట్ శ్రీ లక్ష్మీషా IAS గారు. సభకు నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దల గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ గారు శ్రీ బాలాజీ గారికి, అలాగే ఆంధ్రప్రదేశ్ క్రియేటివ్ అండ్ కల్చరల్ కార్పొరేషన్ కమిషన్ చైర్పర్సన్ గారు మేడం తేజస్విని గారికి, అలాగే మన ఇంటాక్ విజయవాడ అండ్ NTR జిల్లా సభ్యులు సాయి గారికి, అట్లాగే మన టూరిజం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కమిషనర్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అధికారులకి, అలాగే విజయవాడ NTR జిల్లా వాసులకి, అట్లాగే మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవ శుభాకాంక్షలు. అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం మన జిల్లాలో NTR జిల్లాలో విజయవాడ నగరంలో బాపు మ్యూజియంలో నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడే వక్తలు మాట్లాడుతూ చెప్పారు, మ్యూజియం అనేవి మన ఇతిహాసాన్ని, మన వారసత్వాన్ని రెపాజిటరీగా పెట్టి భావి తరాలకు చూపించే అద్దాలు, మిర్రర్ లాగా. ఇక్కడ ఎంత విజిట్ చేస్తే మన రిచ్ హెరిటేజ్ గురించి, మన ఇతిహాసం గురించి మనకు తెలియజేస్తుంది. అటువంటి ఒక మంచి మ్యూజియం మన జిల్లాలో ఉంది, బాపు మ్యూజియము. ఈ బాపు మ్యూజియంది ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఇండిపెండెన్స్ టైంలో మన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య గారు గాంధీజీ గారికి ఆ జెండాని అందజేసిన స్థలం ఈ బాపు మ్యూజియం. సో ఇటువంటి ఒక బాపు మ్యూజియం మన జిల్లాలో ఉండడం, మన రాష్ట్రంలో ఉండడం మన అందరికీ గర్వకారణము. ఇటువంటి ఒక మ్యూజియంని నెక్స్ట్ జనరేషన్స్ వచ్చి చూడాలి, ఇది వాళ్ళకి తెలియజేయాలి, దీని గురించి వాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యూజియం డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి మనం రిక్వెస్ట్ చేసిన వెంటనే ఎంతో బిజీగా ఉన్నప్పటికీ గౌరవ చైర్పర్సన్ గారు మేడం తేజస్విని గారు, అట్లాగే అధికారులందరూ ఎంతో చొరవతో NTR టీమ్ డిస్ట్రిక్ట్ NTR టీమ్ స్పిరిట్తో ఈ కార్యక్రమాన్ని ముందుండి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ 100% సహకారంతో, టూరిజం డిపార్ట్మెంట్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలో మొత్తానికి 14 ఇటువంటి మంచి ఐతిహాసికంగా ఉండే మ్యూజియంస్ ఉన్నాయి. ఆ అన్ని మ్యూజియంస్ గురించి మనం భావి తరాలకి తెలియచేయాలి. ఇటు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్, కల్చరల్ డిపార్ట్మెంట్ ఎంత ఎఫర్ట్ పెట్టి వాటిని ఎంత ప్రిజర్వ్ చేసినా కూడా పబ్లిక్ దాన్ని ఆహ్వాదించకపోతే, పబ్లిక్ దాని గురించి తెలుసుకోలేకపోతే, పబ్లిక్ దాన్ని నెక్స్ట్ జనరేషన్కి చెప్పకపోతే అది అక్కడే ఆగిపోతుంది. కాబట్టి పబ్లిక్ పార్టిసిపేషన్, జనభాగీదారి అంటాం దీన్ని, ఇది చాలా అవసరం. ఇదే నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వారు ఎప్పుడు చెప్తుంటారు, P4 పబ్లిక్ ప్రైవేట్ అండ్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని చెప్తారు. సో ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. మనము మన వారసత్వాన్ని, మనలో ఉన్న కళని, సంస్కృతిని ముందుకి భావతలకు తీసుకెళ్లాలంటే పబ్లిక్ పార్ట్నర్షిప్ చాలా ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రులు అయితేనేంటి, ఉప ముఖ్యమంత్రులు అయితేనేంటి మనకి ఎప్పటికప్పుడు దిశానిర్దేశాలు ఇస్తూ మన వారసత్వాన్ని కాపాడుకుంటూ భావి తరాలని ఉత్తేజనపరుస్తూ దాన్ని మనకు కంటిన్యూ చేసుకుంటూ, అలాగే ఏ ప్రకారంగా సమాజానికి మనం అది వెలుగునిస్తుంది అది ముందుకు తీసుకెళ్ళాలని చెప్తుంటారు. మన జిల్లాలో మీకు అందరికీ తెలుసు, కొండపల్లి బొమ్మలు ఎంత వారసత్వంగా హెరిటేజ్గా ఉన్న ఒక గుర్తింపు, దానికి జియోగ్రఫికల్ ఇండికేషన్ కూడా వచ్చింది. 400 సంవత్సరాల వారసత్వం. అటువంటి కొండపల్లి బొమ్మల్ని కూడా ప్రమోట్ చేస్తూ అక్కడ ఉన్న కొండపల్లి కళాకారులకి జీవనోపాధితో పాటు వాళ్ళకి సాంకేతికంగా అలాగే మార్కెట్ పరంగా కూడా పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూ ఉంది. సో ఇదే విషయంలో మనం రాష్ట్రంలో చూసుకుంటే ఎన్నో ఇటువంటి మ్యూజియంస్, అలాగే మనకున్న కలంకారీ ఆట కావచ్చు, ఇలా అక్కడ కాళహస్తి కావచ్చు, ఇలాగ పెదనా కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడాను మైక్రో లెవెల్కి గౌరవ ముఖ్యమంత్రి వారు దాన్ని పరిశీలించి దానికి కావాల్సిన సపోర్ట్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇది ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. ఇదే కాకుండా మన దగ్గర ఉన్న కొండపల్లి కిలా అయితేనేంటి, ఇక్కడ ఉన్న బాపు మ్యూజియం అయితేనేంటి, ఇక్కడ ఉన్న బొమ్మలు ప్రతి ఒక్కటి ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి మనం మొబైల్ పెడితే ఆ బొమ్మ మనతో మాట్లాడుతుంది, దాని ఇతిహాసం దానే చెప్పుకుంటుంది. ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఇది 1916-17లోనే గౌరవ ముఖ్యమంత్రి వారు ముందు చూపుతో, అప్పుడు ఇంకా AI కానీ అటువంటిది ఎంత ఎక్కువ లేదు,
ఆ రోజు దీన్ని అమర్చి ప్రజలకి చేరువేశారు. కాబట్టి ఇటువంటి ఒక మంచి కాన్సెప్ట్ని, ఇటువంటి మంచి స్థలాన్ని మనం ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మనం అతిథులందరికీ, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎన్నో ఆటపోటీలో పాల్గొంటున్న ఆ పిల్లలందరికీ, ప్రజలందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇది బిగినింగ్ మాత్రమే. ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో మనము జరుపుకోవాలి. మన జిల్లాలో ఉన్న ఇటు ప్రకృతి పరంగా అయితేనేంటి, ఇటు వారసత్వ పరంగా అయితేనేంటి, ఇటు ఐతిహాసికంగా అయితేనేంటి, ఇటు మార్కెటింగ్, బిజినెస్, అలాగే టూరిజం, కల్చర్ పరంగా ఎన్ని ఉన్నా కూడా అవన్నీ మనము పబ్లిక్కి తెలియజేయాలి. ప్రజలు దాని గురించి తెలుసుకొని దాని గురించి టూరిజం అట్రాక్షన్, అలాగే సర్వీస్ సెక్టర్ పెరిగే అవకాశం ఎంతో ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గ్రహించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి సహకరించాలి. అలాగే మీరందరూ ఇప్పుడే కాకుండా ఈ కార్యక్రమం తర్వాత ఈరోజు మొత్తం ఇక్కడ బాపు మ్యూజియంలో జరుగుతుంది. అలాగే ఈవినింగ్ ఒక మ్యూజికల్ ట్రిబ్యూట్ లైవ్ మ్యూజిక్ కన్సర్ట్ కూడా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేయబోతున్నాము. దానికి కూడా పెద్ద పెద్ద గాయకులు దానికి వస్తూ ఉన్నారు. అక్కడ ఎవరైతే ఈరోజు ఇక్కడ కాంపిటీషన్స్లో అవార్డ్స్ పొందుతారో వాళ్ళకి అక్కడ సన్మానం కూడా చేసి అక్కడ వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడానికి మనకు ప్రోత్సహిస్తున్న మన ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే టూరిజం, ఆర్కియాలజీ అనే కల్చరల్ డిపార్ట్మెంట్కి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ టీమ్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ స్పిరిట్తో ఈ కార్యక్రమం మరింత ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఒక వైబ్రెంట్ విజయవాడ, అలాగే ఒక వైబ్రెంట్ ఆంధ్రప్రదేశ్గా ఈ మన రాష్ట్రాన్ని, అలాగే మన జిల్లాని తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి అధికారులు, అలాగే నిరంతరం కాలంతో పరిగెత్తుతూ అన్నిత్యం పనిచేసే నాయకులు ఉండగా మరి విజయవాడ అభివృద్ధి పదంలో పరిగెడుతూనే ఉంటుంది. అదేవిధంగా మనం ఎంతో అదృష్టం, ఎందుకంటే ఒక యంగ్ అండ్ డైనమిక్, ఒక స్పోర్టివ్తో వర్క్ చేసేటువంటి కలెక్టర్ గారు మన ఎన్టీఆర్ జిల్లాకి రావడం, అదేవిధంగా మన మున్సిపల్ కమిషనర్ గారు కూడా అన్ని కార్యక్రమాలకు సహకరించడం, అదేవిధంగా మరి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పర్యాటక శాఖ, అలాగే సాంస్కృతిక శాఖ అభివృద్ధి చెందే విధంగా మరి కళాకారుల పక్షాన అనునిత్యం కృషి చేసేటువంటి వ్యక్తిని మనకి పంపించడం ఎంతో ఆనందదాయకం. మరి వారు తేజస్విని మేడం, వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ మ్యామ్. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు, చైర్పర్సన్ టూరిజం డిపార్ట్మెంట్ శ్రీ నూకసాని బాలాజీ గారికి, కలెక్టర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ శ్రీ లక్ష్మీషా ఐఏఎస్ గారికి, ఇంటాక్ ప్రతినిధి శ్రీ సాయి గారికి, అదేవిధంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సురేష్ గారికి, వేదిక ముందున్న కళాకారులకు, విజయవాడ ప్రజలకు, చిన్నపిల్లలకి అందరికీ పేరు పేరున నమస్కారం అండి. ప్రతిరోజు ఈ రోడ్లో అందరం వెళ్తూనే ఉంటాం. బాపు మ్యూజియంలో రెగ్యులర్గా జరిగే ఎగ్జిబిషన్స్ని చూస్తుంటామే కానీ అసలు కళ, అసలు దేనికోసమైతే ఈ మ్యూజియం పెట్టారో ఈరోజు నాకు తెలిసి బాపు మ్యూజియం మళ్ళీ తిరిగి జీవించినట్టుగా అనిపిస్తుంది. కలెక్టర్ గారు మా అందరికీ ఇటువంటి ఒక అదృష్టాన్ని, మా చరిత్రని మరొక్కసారి అందరం జ్ఞాపకం చేసుకునే అదృష్టాన్ని ఇచ్చినందుకు, ఇటువంటి కార్యక్రమాన్ని టేకప్ చేసినందుకు ముందుగా మా అందరి తరపున మీకు ధన్యవాదాలండి. ఎందుకంటే వరల్డ్ హెరిటేజ్ డే ఇది చాలా అరుదుగా చేసుకుంటుంటారు ఎక్కడో ఒక చోట. ఎందుకంటే ప్రపంచం మొత్తం డెవలప్మెంట్, టెక్నాలజీ పరుగులో ఉంది. హెరిటేజ్ అనేది కొంత వెనకబడిన మాట వాస్తవం. అటువంటి వరల్డ్ హెరిటేజ్ డేని మనం విజయవాడలో ఘనంగా పోయిన నెల సెలబ్రేట్ చేసుకున్నాం. వరల్డ్ మ్యూజియం డే, కనీసం హెరిటేజ్ డే రోజైనా ఎవరో ఒకళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ మ్యూజియం డేని కూడా మన విజయవాడలో మనకున్న గొప్ప సంపద అయిన బాపు మ్యూజియంలో ఉన్న ఆర్టిఫాక్ట్స్ అన్నిటికీ మళ్ళీ జీవం పోస్తూ ఈరోజు చేసుకుంటున్న సెలబ్రేషన్ ఇది ఎన్నో తరాలకు ఒక ఇన్స్పిరేషన్గా మిగిలిపోతుంది. ఇది టేకప్ చేసిన ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, శ్రీ కలెక్టర్ లక్ష్మీసా గారికి, టూరిజం డిపార్ట్మెంట్కి, ఇంటాక్ వారికి, అదేవిధంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి అండ్ కల్చర్ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మ్యూజియం అనగానే మనం అదేదో పాత వస్తువులు ఉంటాయి, కొత్తవి ఏమన్నా టెక్నాలజీ వస్తే ఇమీడియట్గా వెళ్తాం, కానీ మ్యూజియం అనగానే పాత వస్తువుల ప్రదర్శనశాల, మనం వెళ్ళే పనే ఉంది, అందులో మనం కొత్తగా తెలుసుకునేది ఏముంది అనుకుంటారు. కానీ నేను ప్రతి ఒక్కళ్ళని రిక్వెస్ట్ చేసేది, ఇక్కడ వరకు ఒక్కసారి రండి. మీరు మరొక్కసారి ఇంకొక నలుగురిని తీసుకురాకపోతే, ఈ మ్యూజియంలో ఉన్న గొప్పతనాన్ని మీరు చూపించకపోతే ఖచ్చితంగా బాపు మ్యూజియం యొక్క గొప్పతనం మీ అందరూ తెలుసుకుంటారని నేను మీ అందరికీ ప్రతిజ్ఞ చేస్తున్నా. ఎందుకంటే ఇది మన మూలాలు ఏంటి, మన సంస్కృతి ఏంటి, రాబోయే తరాలకు అందించే ఒక గొప్ప పాఠశాల. కేవలం పుస్తకాల్లో చదువుకునే వాటన్నిటి గురించి మనం ఇక్కడికి వచ్చి స్వయంగా అనుభవించవచ్చు.
చరిత్ర అంటే కేవలం పుస్తకాల్లో చదువుకోవచ్చు, కానీ ఆ చరిత్రని అనుభవించాలంటే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి మ్యూజియంస్ని మనం సందర్శించాలి. పక్క దేశాలకు వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం టూరిస్ట్ అట్రాక్షన్స్ అని చూస్తే అందులో ఖచ్చితంగా ఒక మ్యూజియం ఉంటుంది. పక్క దేశాలకు వెళ్ళి వాళ్ళ అవశేషాలు లేదంటే వారి యొక్క పాత చరిత్రను తెలుసుకోవడానికి మనం కొన్ని వేలు ఖర్చు పెట్టి ఆ మ్యూజియంలోకి వెళ్ళి వాళ్ళ చరిత్రను తెలుసుకొని వస్తాం. మన విజయవాడలో, మన రాష్ట్రంలో మన పూర్వీకులు జీవించిన సంపద, మన పూర్వీకులు వాడిన వస్తువులు, రాతి యుగం నాటి రాళ్ళు, అవన్నీ వాళ్ళు వాడే ఆ రోజు వెపన్స్ ఎలా ఉంటాయో అవన్నీ కానివ్వండి, హిందూ దేవతామూర్తుల విగ్రహాలు, బౌద్ధ అవశేషాలు, ఇవన్నీ చూసే అదృష్టం మన విజయవాడలో బాపు మ్యూజియంలో ఉంటే దాన్ని మాత్రం మనం పట్టించుకోకపోవడం దురదృష్టకరం. కానీ ఈరోజు మళ్ళీ అదే సంపదకి ఈరోజు మళ్ళీ కళ వచ్చింది తిరిగి. ఖచ్చితంగా ఈ రోజు నుంచి కలెక్టర్ గారు మొదలుపెట్టిన ఈ యజ్ఞాన్ని మనమందరం ముందుకు తీసుకెళ్లే బాధ్యతని తీసుకుందాం. ఈ రోజు నుంచి ఇది మనందరం మొదలు ఈ రోజు జరిగింది, ఈ రోజు ఎండింగ్ కాదు, ఈ రోజు జరిగింది ప్రారంభం. రాబోయే మ్యూజియం డేకి ఇక్కడికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చే విధంగా దీన్ని అంత ప్రాముఖ్యత మనం అందరం కలిసి చేకూర్చాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి ఎంతోమంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వస్తున్నారు. దేశ విదేశాల నుంచి ఎంతోమంది ప్రతినిధులు మన అమరావతి క్యాపిటల్కి వస్తున్నారు. వాళ్ళందరికీ మన చరిత్ర అంటే ఏంటో చూపించడానికి, రాతి యుగం నాడు సేకరించిన రాళ్లను కానివ్వండి, నాణాలను కానివ్వండి, అవన్నీ చూపించడానికి బాపు మ్యూజియంకి తీసుకొచ్చే అర్హత ఇక్కడున్న ప్రతి శిథిలాలకు కానివ్వండి, ఇక్కడున్న ప్రతి కల్చరల్ హెరిటేజ్కి ఉంది. అటువంటి ప్రాముఖ్యతను తీసుకురావడానికి ముందు ఆ బాధ్యతని మనమందరం తీసుకుందామని తెలియజేస్తూ, ఎన్నో డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళందరూ టెక్నాలజీతో ముందుకు వెళ్తున్నా కూడా వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ హెరిటేజ్ని, కల్చర్ని వెనక వదిలేయలేదు. బికాస్ దే డోంట్ బిలీవ్ దట్ కల్చర్ ఈజ్ ఎ లగ్జరీ, దే బిలీవ్ దట్ కల్చర్ ఈజ్ దేర్ ఐడెంటిటీ. కల్చర్ ఈజ్ అవర్ ఐడెంటిటీ యాజ్ వెల్. లెట్ us టేక్ ద కల్చర్ ఫార్వర్డ్. అండ్ ఈ దేశం ముందుకు నడవాలంటే టెక్నాలజీ ఉండాలి, కానీ దేశం స్థిరంగా నిలబడాలంటే ఖచ్చితంగా మనం సంస్కృతిని పాటించాల్సిందే. అటువంటి సంస్కృతిని ఈరోజు ప్రతిబింబిస్తున్న ఈ మ్యూజియంస్ అన్నీ 14 మ్యూజియంస్ మనకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అందించింది. వీటన్నిటినీ కూడా మనం సందర్శిద్దాం, వీటన్నిటి గురించి మనం సోషల్ మీడియాలో తెలియజేద్దాం. ఇంకా ఎక్కువ మంది ప్రజల్ని ఇటువంటి అద్భుతమైన నాలెడ్జ్ హబ్కి మనం తీసుకొచ్చే బాధ్యతను తీసుకుందామని తెలియజేస్తూ, మరొక్కసారి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కళ్ళకి, సభాధ్యక్షులు భాస్కర్ గారికి, జిజ్ఞాస వైష్ణవి గారికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్. ధన్యవాదాలు తేజస్వి గారు. నిజంగా మీరు చెప్పిన స్ఫూర్తితోటి ఈ రోజు నుంచి బాపు మ్యూజియం కేవలం స్టేట్ది కాదు, మనందరికీ బాపు మ్యూజియం మీద అంతే మమకారం, అంతే హక్కు మనందరం ఇమిడి పుచ్చుకోవాలి. అలాగే మీరు అన్నట్టుగా ఎవరు మీ ఇంటికి వచ్చినా సరే వేరే ఊరు నుంచి, వాళ్ళని ఫస్ట్ ఎక్కడికి తీసుకొస్తారు? బాపు మ్యూజియంకి తీసుకురండి. అదే మీరు తేజస్వి గారికి స్పీచ్కి ఈరోజు మేడంకి మీరు చేసే ప్రామిస్. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ encouraging that spirit of ownership on our museums and heritage. Thank you so much. ఈ కార్యక్రమంలో జరగబోయే ప్యానల్ డిస్కషన్స్ని మోడరేట్ చేస్తూ సారథ్యం వహిస్తున్నటువంటి ఇంటాక్ట్ విజయవాడ చాప్టర్ కన్వీనర్ శ్రీ సాయి పాపినేని గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాము. వీరు పేరెన్నికగన్న జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న హిస్టారియన్, ఆథర్, అమరావతి యొక్క అస్తిత్వాన్ని గురించి ఎన్నో పుస్తకాలు రాసి, ఎన్నో లెక్చర్స్, డెమాన్స్ట్రేషన్స్ ఇచ్చి ఎంతోమందికి అమరావతి ఈ ప్రాంతపు యొక్క హెరిటేజ్ అంటే వారు ఎన్నో వర్క్స్ చేశారు. దాంట్లో ప్రత్యేకంగా అమరావతి మీద ఫోకస్ లైట్ వేస్తూ అమరావతి గురించి ఎంతో చరిత్ర చేసిన పరిశోధకులు శ్రీ సాయి పాపినేని గారు. ఇప్పటి వరకు మన కలెక్టర్ గారు ఈజ్ క్రియేటింగ్ ఏ ఫోరం. మన అందరినీ ఒకచోట కూర్చోబెట్టి మన గురించి మనం తెలుసుకోవడానికి ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఈజ్ ఎ వెరీ డైనమిక్ ఆఫీసర్ అండ్ అ థరో జెంటిల్మన్. ఐ హ్యావ్ interacted with him. We are very, very fortunate to have him as our district collector.
అట్లాగే బాలాజీ గారు వారు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ విత్ ఇన్ ఏ ఫ్యూ వీక్స్ ఏపీటీడీసీలో కొన్ని మార్పులు కనిపించాయి. ఆర్గనైజేషన్లో కానీ వీళ్ళ హోటల్ బిజినెస్లో కానీ వాటిలో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐ మీన్ యు ఆర్ క్రియేటింగ్ ఏ ఈకో సిస్టమ్. తర్వాత మా ఒంగోలు అమ్మాయి తేజస్విని ఇందాక వచ్చి ఏంటి మా ఒంగోలువే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ అని అన్నారు. అంటే ఒకటి చెప్తాను, మనది ఒంగోలు విజయవాడ కాదు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ మ్యూజియంకి వెళ్ళిన, షికాగో ఓరియంటల్ మ్యూజియంకి వెళ్ళిన, బ్రిటిష్ మ్యూజియంకి వెళ్ళిన, విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం లండన్లో దానికి వెళ్ళిన, బెర్లిన్ వెళ్ళిన, ఒక మేజర్ పార్టు మన కృష్ణా జిల్లా, మన విజయవాడ, మన మచిలీపట్నం, మన అమరావతి ప్రాంతపు దాన్ని ఏమంటారు వారసత్వం, మన సంపద కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళని చూడడానికి వెళ్ళవసరం లేదు, మనం ఎక్కడికి పోయినా కూడా మన వారసత్వం అక్కడ కనిపిస్తుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ అన్నమాట. బ్రిటిష్ మ్యూజియంలో ద బెస్ట్ షోన్ ఆర్టిఫాక్ట్స్ ఆర్ ఫ్రమ్ అమరావతి. అలాగే విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో కోరమాండల్ కలెక్షన్ మొత్తం మన మచిలీపట్నం నుంచి వెళ్ళిన కలెక్షనే. అశోకుడి మొట్టమొదటి చిత్రం శిల్పంలో జగ్గయ్యపేట నుంచి వెళ్ళింది. మద్రాసు వెళ్ళినా మనం ఇక్కడి నుంచి వెళ్ళినవే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా మన ఆంధ్రప్రదేశ్, మన కోస్తాంధ్ర, రాయలసీమల అస్తిత్వం అక్కడ ప్రతిబింబిస్తూ ఉంటుంది. ఈరోజు కొన్ని ప్యానల్ డిస్కషన్స్ ఉన్నాయి. పూర్ణచంద్ గారు, తర్వాత మన సాయి తేజ గారు, పవన్, తర్వాత మన దీన్ని ఏపీ సిఆర్డిఏ జాయింట్ డైరెక్టర్ గారు ఉన్నారు. ఆయన హీ ఈజ్ ద వన్ హూ హ్యాడ్ డన్ ఎ లాట్ ఆఫ్ వర్క్. సురేష్ గారికి వీళ్ళకి తెలుసు ఈ మ్యూజియం గురించి కానీ ఇట్లాంటి ఈ విషయాల గురించి కొన్నేళ్ల క్రితం. వీళ్ళందరూ ప్యానల్ డిస్కషన్స్లో ఉంటారు. ఉండండి, వింటే మన చరిత్ర మనకు తెలుస్తుంది. సమయాభావం, ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఎంతసేపు అయినా మాట్లాడవచ్చు. ఈ ప్యానల్ డిస్కషన్స్ అప్పుడు అసలు మన చరిత్ర, మన హెరిటేజ్ గురించి మరిన్ని విషయాలు తెలుస్తాయి. అంతవరకు మీరు ఉండమని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సురేష్ గారు, మీరే హోస్ట్ అసలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి మన ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ డెప్యూటీ డైరెక్టర్ అండ్ కమిషనర్ ఫుల్ అడిషనల్ ఛార్జ్ శ్రీ సురేష్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి మన ఏపీటీడీసీ చైర్మన్ గారు అయినటువంటి బాలాజీ గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం మనం ఇంటర్నేషనల్ మ్యూజియం డేని అత్యంత వైభవంగా జరుపుకుంటున్నామంటే దానికి ప్రధాన కారణమైనటువంటి మన కలెక్టర్ గారికి, మరియు మన తేజస్విని మేడం గారికి, అలాగే ఇంటాక్ చైర్మన్ అయినటువంటి మన సాయి పాపినేని గారికి, మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వివిధ రంగాల నిపుణులైనటువంటి మ్యూజియంస్కి వీటికి సంబంధించినటువంటి వక్తలకి మరియు ఆడియన్స్కి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదములు. యాక్చువల్గా సార్ ఇందాక సాయి గారు అన్నట్లు దీని గురించి చర్చించాలంటే చాలా సమయం పడుతుంది. మ్యూజియంస్ గురించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రధాన కారణము మ్యూజియంల యొక్క విశిష్టతను ప్రజానికానికి తెలియజేయటము, మరియు మన సంస్కృతి సాంప్రదాయాలను మరియు మన చరిత్రని పరిరక్షించడం కొరకు ఈ అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం అనేదాన్ని మే 18న జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం అందరము కూడా ఇక్కడ సమావేశమై ఈ కార్యక్రమాలను జరుపుకుంటున్నాము. అయితే ఈ మనకి ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ తరఫున రాష్ట్రంలో మొత్తం 14 మ్యూజియంని మనము ఏర్పాటు చేయటం జరిగింది. అందులో 10 డిస్ట్రిక్ట్ మ్యూజియంస్ మరియు 4 సైట్ మ్యూజియంస్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కొన్ని మ్యూజియంస్ అయితే ఎప్పుడో 1960, 70 అరౌండ్ ఆ టైంలో ఏర్పాటు చేయటం జరిగింది.
ఇవన్నీ కూడా పాతవైపోవటం వల్ల రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఫండ్స్తో 4 మ్యూజియంని మళ్ళీ డెవలప్ చేయడం జరిగింది. ఇంకా 2 మ్యూజియంస్ని డెవలప్ చేస్తున్నాం మేము. ఈ మ్యూజియంస్లో మొత్తము క్రీస్తు పూర్వం 10 లక్షల సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాలకు మధ్య ఉన్నటువంటి అన్ని యాంటిక్విటీస్ని కూడా మనం ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఇవన్నీ కూడా ఇందాక మన పెద్దల వక్తలు చెప్పినట్టు ఇవి ఒక వస్తువు కాదు, ఇవి మన మనుగడకు సంబంధించినటువంటి మన అస్తిత్వానికి సంబంధించినటువంటి గుర్తులుగా మిగిలిపోయిన ఇవన్నీ కూడా. ఎందుకంటే అప్పటి మానవుడు వాడినటువంటి అతను ఆయుధాల కాడి నుంచి మొదలుపెట్టి ప్రజెంట్ 20th సెంచరీ వరకు వాడినటువంటి ఈ పరిణామ క్రమం మొత్తము కూడా ఈ మ్యూజియంలో మనం చూడవచ్చు. అయితే ఇప్పుడు కళాతీతమైనందువలన నేను సబ్జెక్ట్ గురించి ఎక్కువగా వెళ్ళదలుచుకోలేదు. దీని గురించి మనం నెక్స్ట్ ప్యానల్లో మనం మాట్లాడుకుందాం. ఈ అవకాశం ఈ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఈ అవకాశం కల్పించినటువంటి కలెక్టర్ గారికి అలాగే మన చైర్మన్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి మన ఆంధ్రప్రదేశ్లో మన సంస్కృతి సంప్రదాయాలు, అలాగే మన వారసత్వ భూములు, అలాగే మన పర్యాటక స్థలాలు అనేకమైనవి ఉన్నాయి. మన ఒక రాష్ట్ర సంపదను పెంచాలి అంటే పర్యాటక రంగమే అదొక మార్గం. మన రాష్ట్రం మన దేశంలో ఉన్న వారినే కాక మరి అంతర్జాతీయంగా మరి విచ్చేసినటువంటి టూరిస్టులందరినీ కూడా ఆకర్షించే విధంగా మరి కొద్ది సంవత్సరాలలో మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఇంకా అభివృద్ధి చెందుతూ మన ఆంధ్ర రాష్ట్రం కూడా విరజిల్లుతుంది. మరి వారి ఆశయాలను తమ భుజస్కంధాలపైన వేసుకొని ఏపీటీడీసీ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి నోకసాని బాలాజీ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఈరోజు ఇంటర్నేషనల్ మ్యూజియం డే సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గౌరవనీయులు లక్ష్మీష గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పొడపాటి తేజస్విని గారు, చైర్మన్ ఫర్ క్రియేటివిటీ ఇండియా కల్చర్ కమిషన్, అదేవిధంగా పాపినేని సాయి గారు ఇంటాక్ కన్వీనర్, మరియు మన డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ కమిషనర్ ఆఫ్ ఆర్కియాలజీ సురేష్ గారు, ఈ కార్యక్రమం ఇచ్చిన మిత్రులు, మరి అదేవిధంగా ప్రెస్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా. చాలా సంతోషం ఈరోజైతే నాకైతే వ్యక్తిగతంగా కలెక్టర్ గారికి ముందుగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అంటే ఇంత పెద్ద మ్యూజియం, అందున సాక్షాత్ భారత జాతీయ జెండాని ఏర్పరిచి దాన్ని మహాత్మా గాంధీకి ఈ దేశ స్వతంత్రం కోసం పోరాడి స్వాతంత్రాన్ని సంపాదించి ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి అవకాశం కల్పించినటువంటి భారతదేశ మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ గారికి ఆ జాతీయ జెండాను బహుకరించేటువంటి స్థలం అక్కడ ఆ జాతీయ నాయకులందరూ ఉండటం, అక్కడ ఈరోజు వారికి నివాళులు అర్పించుకోవటం, అదే సందర్భంగా పింగళి వెంకయ్య గారికి ప్రత్యేకించి వారికి నివాళులు అర్పించుకోవటం, ఈరోజు ప్రపంచంలోనే వివిధ సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైనటువంటి భారతదేశం అనేక యుగాలు, ప్రాచీన యుగం కావచ్చు, మధ్య ప్రాచీన యుగం కావచ్చు, మరి నవీన శిలాయుగం, ఇట్లా 3 యుగాలు తీసుకుంటే మానవుడు ఏదైతే దిగంబరుడుగా ఉండి జీవిస్తూ వచ్చాడో, తర్వాత ఆహారం కోసం రాళ్ళను ఆయుధాలుగా చేసుకొని ఆ రాళ్ళ నుంచి మళ్ళీ పదునైనటువంటి చిన్న చిన్న ఆయుధాలుగా తయారు చేసుకోవడం, తర్వాత ఏదైతే ఆహారానికి అవసరం అవన్నీ ఏర్పాటు చేసుకుంటూ వచ్చిన ఆ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సీక్వెన్స్ని ఇవాళ మనం అందరం చూడటం జరిగింది. అదేవిధంగా బౌద్ధ కల్చర్ కానీ, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆర్కియాలజీ వారి యొక్క కాంట్రిబ్యూషన్స్ కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి దేశంలోని ఆర్కియాలజీకి విభిన్న సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైన ఆంధ్రప్రదేశ్, దీన్ని ఈరోజు మనం అందరం కూడా చూసేటువంటి అద్భుతమైన అవకాశం ఇవాళ కల్పించారు. వారికి ముందుగా కలెక్టర్ గారికి, అదేవిధంగా మన కమిషనర్ ఫర్ ఆర్కియాలజీ సురేష్ గారు కూడా. అంటే మనం పాస్ట్ని ప్రిజర్వ్ చేసుకోవాలి, ఫ్యూచర్కి అది ఇన్స్పిరేషన్గా ఉండాలి. చాలామందికి ఇప్పుడు వచ్చినటువంటి సిస్టంలో ఈ కార్పొరేట్ కల్చర్లో లేకపోతే కార్పొరేట్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవాళ ఇందాక నేను చూస్తున్నప్పుడు ఆ ప్రాచీన యుగం, నవీన శిలాయుగం, అప్పుడుండి రాతి
గొడ్డళ్ళు ఏం వాడుకున్నారు, తర్వాత కత్తులు ఎలా వచ్చినాయి, తర్వాత ఏ విధంగా పార్ట్స్ రావటం, ఇవన్నీ ఎప్పుడో 10th క్లాస్లో 8th to 10th క్లాస్ మధ్యలో చదువుకున్నాం. ఇవాళ ఆ పాఠాలు కానీ దాని గురించి స్టడీ చేయటం కానీ దాని మీద మాట్లాడటం కానీ లేదు. ఎంతసేపు 100కి 100 మార్కులు వస్తాయా, 99 మార్కులు వస్తాయా రుబ్బుడు తప్ప ఆ పిల్లలకి సృజనాత్మకత కానీ మన దేశ వారసత్వం కానీ ఆ సంపద కానీ ఏముంది, అలా ప్రపంచ నాగరికత ఎలా ఉద్భవించింది, మానవుడు అవన్నీ తెలుసుకోవాలి. మనం పుట్టాము బతకాలి కాబట్టి ఏదో ఉద్యోగం చేసుకోవాలి, ఏదో బిజినెస్ చేసుకోవాలి, అది కాదు. దానితో పాటు భవిష్యత్తు ఏంది, భవిష్యత్తుకు ముందు పాస్ట్ అయింది, అవన్నీ తెలుసుకున్నప్పుడే మనిషి సంపూర్ణ జీవితం అవుతుంది. ఏమి తెలియకుండా పుట్టాం కాబట్టి తినాలి కాబట్టి ఏదో సంపాదించుకోవాలి, సంపాదించుకు 3 పూటలు తింటాం, ఏదో ఒక రోజు ఈ భూమి నుంచి మనం మరలా భూమిలోకి వెళ్ళిపోవటం. ఇది కాదు జీవితం అంటే. జీవితం అంటే ప్రపంచంలో జరుగుతున్న విభిన్న సంఘటనలు, సంప్రదాయాలు, జరుగుతున్న మార్పులన్నిటి కూడా అర్థం చేసుకోవాలి. అదే క్రమంలో మన కలెక్టర్ గారు చెబుతున్న 2019కి ముందు ఈ మ్యూజియం ఏర్పడటంలో కానీ లేదా అనేక అంశాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ప్రజలకు తెలియజేసేటువంటి ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మేమేదో ఆ పార్టీలో ఉన్నాం, మాకు చైర్మన్లు ఇచ్చారు లేదా అందుకు చెప్పడం లేదు. నిజంగా అలాంటి గొప్ప వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి, కొన్ని వందల సంవత్సరాలకు ముందు జరగబోయేటువంటి ఊహించుకొని ఆలోచించే ఆ దశగా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి ఇన్స్పిరేషన్ చేస్తున్నటువంటి నాయకుడి దగ్గర పనిచేయటం కూడా మేము నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఇవాళ టూరిజం కానీ కల్చర్ డిపార్ట్మెంట్ కానీ ఆర్కియాలజీ అన్నిటి కూడా అనుసంధానం చేస్తూ భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయాలి. ఆంధ్రప్రదేశ్ అంటే ప్రపంచ ప్రజలే కాకుండా దేశ ప్రజలే కాకుండా ప్రపంచం అంతా ఇటు చూడాలి అనేటువంటి తలంపుతో పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ టూరిజంను కూడా గత 5 సంవత్సరాల్లో ఇందాక మనం చెబుతున్నాం ఈ మ్యూజియంస్ కానీ బుద్ధుని గురించి కానీ అదేవిధంగా అమరావతిలో ఇందాక రుద్రతాండవం చూసాం. ఆ రుద్రతాండవం కానీ బ్యాక్గ్రౌండ్ ఏందో ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆ యొక్క ఆత్మలింగం ఎక్కడైతే పడిపోయినాయో 5 భాగాలుగా అవి పంచారామాలుగా, పంచారామంలో అమరావతి ఒక పంచారామం. అలాంటి అమరావతిని ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా తీసుకురావటం, ఆ రాజధాని కోసం అహర్నిశలు ఆయన కృషి చేయటం, ఇటీవలే పార్లమెంట్లో దానికి చట్టాన్ని తీసుకొచ్చి ఎవడన్నా ఒక దౌర్భాగ్యుడు మళ్ళీ ఉద్భవిస్తే ఒక రాక్షసుడిలాగా వికారంగా వికృతంగా తయారు కాకుండా మళ్ళీ ఈ రాజధానిని ఏదన్నా భస్మీపట్టణం చేయకుండా ఉండటానికి చట్టంగా రూపొందించి భారత పార్లమెంట్లో దాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే రేపు ఎవరో వస్తారని కాదు, ఏమో 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఒక వింత జంతువులు కానీ వచ్చితే ఆ వింత జంతువులు ఈ అమరావతిని మళ్ళీ పాడు చేయకుండా ఉండడానికి చట్టంగా తీసుకొచ్చినటువంటి ముందు చూపు కలిగినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. అమరావతిని ఎందుకు తీసుకున్నారు? ఏదైతే పంచారామాలుగా మనకు సంప్రదాయాలు ఉన్నాయో ఆ పంచారామాన్ని ప్రధానంగా తీసుకుని అమరావతి రాజధానికి ఏర్పరిచినటువంటి ఒక దిక్సూచి కలిగినటువంటి దశ నిర్దేశం చేయగలిగినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి చంద్రబాబు నాయుడు గారు. 35 ఎకరాలు. కొంతమంది అంటారు అంత అవసరమా, 2 ఎకరాలు చాలదా, 5 ఎకరాలు చాలదా, 10 ఎకరాలు చాలదని. దేశానికి లేదా రాష్ట్రానికి ఒక అద్భుత రాజధాని ఉన్నప్పుడే ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందడానికి మూలాధారం. ఇవాళ హైదరాబాదు బ్రహ్మాండమైన రాజధాని ఉంది కాబట్టి ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తలమానికంగా ఉంది. అది పెరగడానికి కానీ అభివృద్ధి చెందడానికి ప్రధానమైనటువంటిది నగరం హైదరాబాదు. అలాంటి అద్భుత నగరాన్ని తయారు చేసుకుంటానికి చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారు. అదే క్రమంలో అమరావతిలో ఉన్నటువంటి 14th దలైలామా వచ్చి అక్కడ ఒక శాప్లింగ్ నాటారు. అక్కడ బుద్ధుని మ్యూజియం ఉంది, అక్కడ ఏపీ టూరిజం రెస్టారెంట్ ఉంది. 2019-24 మధ్య ఆ మ్యూజియం దగ్గర ఉండే రెస్టారెంట్ను కూడా బ్రాందీ షాపులు చేసిన ఘన చరిత్ర కలిగిన నాయకులు కూడా ఈ రాష్ట్రంలో పనిచేశారు పాపము. అలాంటి దుర్భర పరిస్థితి నుండి మళ్ళీ తిరిగి ఈ రాష్ట్ర ప్రజలు తెలివిగా వ్యవహరించినందువలన మళ్ళీ ఒక కొత్త ప్రభుత్వం రావటం, కూటమి ప్రభుత్వం రావటం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత 24 నుంచి ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని టూరిజం అనుకోండి, కల్చర్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఆర్కియాలజీ అన్నిటిని అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన సంతోషాన్ని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఇవాళ టూరిజంను కూడా ప్రమోట్ చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఈ దేశంలో జరిగేటువంటి అనేక సంఘటనలు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతం నుంచి ఇప్పటి వరకు ఇవాళ విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి ఈ బాపూజీ మ్యూజియంలో చూసినట్లయితే ఇవాళ చాలా ఆనందదాయకమైన అంశాలని, ఒక మంచి విషయాల్ని గౌరవ కలెక్టర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆకాంక్షిస్తున్నారో, ఏదో కోరుకుంటున్నారో, ఏదైతే కావాలనుకుంటున్నారో వారి ఆలోచనలకు అనుగుణంగా గౌరవ కలెక్టర్ గారు పనిచేస్తూ దాన్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకించి విజయవాడ నగర ప్రజలకి ఇంత గొప్ప మ్యూజియంని తీసుకొచ్చే విధంగా, అదేవిధంగా ఈ కార్యక్రమం మాలాంటి వాళ్ళని ఇన్వైట్ చేసి ఇది కూడా నాకు నిజంగా అయితే ఇక్కడే తిరుగుతున్నాం, ఇక్కడే
టూరిజం చైర్మన్ కూడా పోతున్నాం, కానీ ఇంత గొప్ప మ్యూజియం ఉన్నట్టు కానీ ఈ కార్యక్రమం కానీ సాక్షాత్తు పింగళి వెంకయ్య గారు జాతీయ జెండాని బహుకరించేటువంటి ఆ సంఘటన ఒక ఆకృతి చూపించడంలో చూడలేదు మేము. దాన్ని చూపించి ఆయన ఒక ఎంతూజియాజం తోటి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షించిన దానికి అనుగుణంగా పనిచేస్తూ ఒక మంచి అద్భుత విషయాలకి ఆవిష్కరించినటువంటి కలెక్టర్ గారు, అదేవిధంగా మాతో పాటు పనిచేస్తూ ఈ ఆర్కియాలజీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి మన తేజస్విని గారు కానీ, మన సురేష్ గారు ఆర్కియాలజీ కమిషనర్, అందరూ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశాలకు అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా, ముఖ్యమంత్రి గారి ప్రేరణతో పనిచేస్తూ ఆంధ్రప్రదేశ్ని ఒక అగ్రగామి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్ళడంలో మంచిగా ముందుకెళ్తుంది. మరి మీరందరూ కూడా ఇంకా కొంత కాంపిటీషన్స్ ఉన్నాయన్నారు కలెక్టర్ గారు. మేము అంత మాట్లాడుతూ టైం సరిపోతుంది, కానీ పిల్లలకి ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాలని అవగాహన చేయాల్సిన ఆవశ్యకత కూడా తల్లిదండ్రుల మీద ఉంది. మరి ప్రత్యేకించి ఇద్దరు చిన్నారులు రుద్రతాండం చేశారు అద్భుతంగా, కళ్ళకు కట్టినట్టుగా, ఒక ఇన్స్పిరేషన్గా, ఒక ఎమోషన్గా. అది చాలా గొప్పగా ఉంది నిజంగా. ఆ బిడ్డలు అంత గొప్పగా చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భవిష్యత్తు బ్రహ్మాండంగా ఇలాంటి కార్యక్రమాలు చేసి ప్రజలకి కనువిందు చేసే విధంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి మన అందరి సమక్షంలో, మరి ముఖ్యంగా మీ అందరి సమక్షంలో ఈరోజు ఈ బాపు మ్యూజియానికి మరి ఇందాక మేడం చెప్పినట్టు ఒక పూర్వ వైభవం అనుకోవాలి. అంటే ఇంతమంది ఒకేసారి, నాకు తెలిసైతే ఇంతమంది ఒకేసారి బాపు మ్యూజియాన్ని సందర్శించినట్టు నాకు తెలిసి ఈ రోజుల్లో జరగలేదు. కానీ ఈ వైభవాన్ని చేకూర్చి ఒక అంతర్జాతీయ మ్యూజియం డేని సెలబ్రేట్ చేసుకోవాలి. మనం వరల్డ్ హెరిటేజ్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. మన వారసత్వ భూములను, మన వారసత్వ ఆస్తులను స్మరించుకొని, వాటన్నిటిని తలుచుకొని, వాటన్నిటిని ఎలా సంరక్షించుకోవాలి అని ఒక 4 రోజుల క్రితం ఆ వరల్డ్ హెరిటేజ్ డే జరుపుకున్నాం. ఆ జ్ఞాపకాలు ఇంకా మనలోనే ఉన్నాయి అనుక్షణం కూడా. వెంటనే ఒక వరల్డ్ మ్యూజియం డే అనే, ఒక ఇంటర్నేషనల్ మ్యూజియం డే అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా కని విని ఎరిగిన రీతిలో మన ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం చేస్తున్న ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా మీరందరూ సహకరించడం ఎంతో ఆనందదాయకం. మరి ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మీ అందరికీ కూడా స్పెషల్ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి తర్వాత కార్యక్రమాలను వివరించవలసిందిగా వైష్ణవి గారిని కోరుకుంటున్నాను. సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఇక్కడికి ఇంకొక 5 నిమిషాలు ముగిసిపోతుంది. తర్వాత డిస్కషన్స్, పిల్లలకి కాంపిటెన్స్ అన్నీ మొదలవుతాయి. ప్రతి ఒక్కరికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. చాలా మంచిగా చేయండి. పెద్ద వేదిక మీద మీ అందరికీ సన్మానం చేయబోతున్నాము. పిల్లలు గెలిచిన వాడు మీ తల్లిదండ్రులు కూడా తీసుకురావాలి సన్మానం తీసుకురావడానికి. కాబట్టి అందరూ ఇన్వాల్వ్ అవ్వండి. ఇప్పుడు ఈ వేదిక మీద ఇంటాక్ కన్వీనర్ గారు సాయి గారు ఉన్నారు. అలాగే ఇంటాక్ సంస్థ మీకు తెలిసే ఉంది. ఈ చరిత్ర, అలాగే కల్చరు, ట్రెడిషన్ను, మన సంస్కృతిని పెంపొందించడంలో దేశంలో అలాగే అంతర్జాతీయ స్థాయిలో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎన్టీఆర్ జిల్లా చాప్టర్ ఇంటాక్ సంస్థకి నా రిక్వెస్ట్, అలాగే మా డిమాండ్ ఇక్కడ ఏంటంటే, మన దగ్గర ఉన్న ఈ మ్యూజియంస్ అయితే ఉన్నాయో ఇవన్నీ ఒక మీ ఇంటాక్ ఎన్క్లేవ్ లాగా కన్సిడర్ చేసి మీ సైడ్ నుంచి హ్యాండ్ హోల్డ్ చేసి, వీలైతే పీపీపీ మోడ్లో కానీ, లేదా కన్సల్టేషన్ మోడ్లో కానీ, లేదా ఓనప్ మోడ్లో, అడాప్షన్ మోడ్లో కానీ, P4లో ఏదో ఒక దాంట్లో అడాప్ట్ చేసుకొని ఈ మ్యూజియం వారసత్వాన్ని, ఇక్కడ ఉన్న ఈ వనరులు ఏవైతే ఉన్నాయో దీన్ని సమాజానికి అలాగే భావి తరాలకి చేరవేయడానికి మీరు ముందుకు రావాలని ఈ వేదిక మూలంగా, అలాగే మన గౌరవ టూరిజం చైర్పర్సన్ గారు, అలాగే క్రియేటివ్ కమిషన్ చైర్పర్సన్ గారు సమక్షంలో విన్నవించుకుంటున్నాను. సో ఇంటాక్ వాళ్ళకి దయచేసి అదొకసారి కన్సిడర్ చేయండి. ఓకే, చప్పట్లో కొట్టవచ్చు ఇప్పుడు అందరూ, వాళ్ళు ముందుకు వస్తారు. ఇంటాక్ అనే సంస్థ 1984లో ప్రారంభమైంది. ఇప్పుడు రాష్ట్రపతి భవన్ నార్త్ బ్లాక్ ఏదన్నా బాగు చేస్తున్నారంటే అది ఇంటాక్ చేస్తాం. బెంగళూరు హైకోర్టు ఇంటాకే మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసింది. అలాగే అలహాబాద్ హైకోర్టు, వియత్నాంలో మీసోన్ అనే ఒక యునెస్కో సైటు, అంకోర్ వాట్ అంటారే దాని వెనకాల ఉంటుంది అంకోర్ థామ్ అనే, అది కూడా వీళ్ళు చేశారు. ఇట్లాగే మ్యూజియంస్ అడాప్ట్ చేసుకోవడం, మ్యూజియంస్ మెయింటైన్ చేయడం, ఇలాంటి పనులు. అంటే మ్యూజియం ప్రభుత్వ అధీనంలోనే ఉంటుంది, కానీ ఇంటాక్ దాన్ని చుట్టూ ఒక ఈకోసిస్టమ్ తీసుకొని వచ్చి దాన్ని మన ఊరికి కానీ ఆ ప్రాంతానికి కానీ ఒక టూరిజంకి ఒక హబ్ లాగా తయారు చేయడానికి వాళ్ళ దగ్గర ప్లాన్స్ ఉంటాయి, ఎక్స్పర్టీస్ ఉంది.
కలెక్టర్ గారు అడిగినప్పుడు వెంటనే నేను ఢిల్లీతో సంప్రదించాను. దాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన చేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి అంతర్జాతీయ మ్యూజియం డేని ఉద్దేశించుకొని మరి ఈరోజు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి నూకసాని బాలాజీ గారిని చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. మరి సత్కారాన్ని చేయవలసిందిగా మన జిల్లా యంత్రాంగం కలెక్టర్ జి లక్ష్మీషా ఐఏఎస్ గారిని కోరుకుంటున్నాం. అందరం కూడా కరత్వాల ధ్వనులతో అభినందనలు తెలియచేద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరి ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ తేజస్విని మేడం గారిని సన్మానాన్ని అందుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. వి రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ టూరిజం అథారిటీ శిల్పా మేడం గారిని తేజస్విని మేడం గారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. మరి ఇంటాక్స్ సంస్థ ద్వారా మరి అనేకమైన అభివృద్ధి పనులు చేపడుతూ మరొక కలెక్టర్ గారు అడిగినటువంటి చిన్న రిక్వెస్ట్ని కూడా కన్సిడర్ చేస్తూ మాటిస్తున్నటువంటి సాయి గారిని కూడా సత్కరించుకోవడం ఎంతో సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏపీటీడీసీ చైర్పర్సన్ బాలాజీ గారికి, అలాగే కల్చరల్ కమిషన్ చైర్పర్సన్ తేజస్విని గారికి, సాయి గారికి, అలాగే కమిషనర్ సురేష్ గారికి, అలాగే ఇందాక చక్కటి కూచిపూడి నృత్యం ప్రదర్శించినటువంటి గుంటూరు నుంచి విచ్చేసిన ఆ టీం అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ మరి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, మరి ముఖ్యంగా జరగనున్నటువంటి కాంపిటీషన్స్లో పాల్గొనడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి అనేకమైన స్కూల్స్ నుంచి, కాలేజ్ నుంచి విచ్చేసిన విద్యార్థులందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా ముందుకు తీసుకెళ్ళిన జిజ్ఞాస టీం అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్, డిపార్ట్మెంట్ ఆఫ్ టూరిజం, అలాగే సాంస్కృతిక సంస్థలు, జిజ్ఞాస ఆర్ట్ వర్క్స్, ఇంటాక్ ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ కల్చరల్ హెరిటేజ్, ఆర్టీఐహెచ్ అండ్ శ్రేయస్ మీడియా. డాన్స్ చేసినటువంటి స్టూడెంట్స్ని ఫోటోలో జాయిన్ అవ్వాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. చెక్. మన సాంప్రదాయాలకే కాదు సంస్కృతికి కూడా పెద్దపీట వేస్తూ మరి విజయవాడ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గుర్తుంచుకోవాలి అనే విధంగా గుర్తుంచుకునేలాగా ఒక మ్యూజికల్ కన్సర్ట్ని ఈరోజు మన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యూజియం డేని ఉద్దేశించుకొని జరుగుతుంది శ్రేయాస్ మీడియా వారి ఆధ్వర్యంలో. మరి మనందరికీ తెలిసినటువంటి ప్రముఖ సింగర్స్ గీతా మాధురి గారు వాళ్ళ టీం అందరితో కూడా ఈరోజు ఈవినింగ్ మ్యూజికల్ కన్సర్ట్లో ప్రదర్శించబోతున్నారు. మీరు అందరూ కూడా తప్పకుండా జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయవలసిందిగా మన ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం తరపున మరి ముఖ్యంగా కోరుకుంటున్నాం. అలాగే మన బాపు మ్యూజియంలో ఉన్న అణువు సందర్శించాలి, అన్ని ఆర్టిఫాక్ట్స్ గురించి తెలుసుకోవాలి. ఈరోజు వచ్చిన వారందరూ మన పింగళి వెంకయ్య మెమోరియల్ హాల్లో లేజర్ షో ఈరోజు మొత్తం వేయడం జరుగుతుంది. లేజర్ షోస్ కూడా తొలగించండి. చాలా ఇంట్రెస్టింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి. పెయింటింగ్ కాంపిటీషన్, మై ఫ్యామిలీస్ ట్రెజర్, 1 ఆర్టిఫాక్ట్ 1 స్టోరీ, ది విజయవాడ హెరిటేజ్ క్విజ్ అండ్ హెరిటేజ్ ఫోటోగ్రఫీ. ఈ కాంపిటీషన్స్ అన్నిట్లో కూడా అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఆల్రెడీ పక్కన ఉన్న గ్యాలరీస్ అన్నీ కూడా పార్టిసిపెంట్స్తో నిండిపోయాయి. సో మీరు అందరూ కూడా ఎవరైతే కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో మీ రెస్పెక్టివ్ ప్లేసెస్కి వెళ్ళండి. పెయింటింగ్ కాంపిటీషన్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ ద గ్రౌండ్ ఫ్లోర్ గ్యాలరీ 3. సో పెయింటింగ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు దాంట్లోకి వెళ్ళొచ్చు. ఈ కార్యక్రమం మొత్తానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మ్యూజియంస్ని అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. అందరూ పార్టిసిపేటరీగా మ్యూజియంస్లో జరుగుతున్న హెరిటేజ్ యాక్టివిటీస్లో సిటిజన్స్ అందరూ యాక్టివ్ పార్ట్ తీసుకొని చేయాలి. పొద్దున మనం ఎంతో చక్కగా సుమారుగా 500 మంది బాపు మ్యూజియం నుంచి మొదలై మొగల్రాజ్పురం కేవ్స్ వరకు హెరిటేజ్ వాక్ చేయడం జరిగింది. అలాగే మొగల్రాజ్పురం కేవ్స్ దగ్గర బెజవాడ కథ అనేటటువంటి సాంస్కృతిక ప్రదర్శన, దాని తర్వాత మొగల్రాజ్పురం గుహల యొక్క
విశిష్టత, వాటికి ఉన్న వారసత్వ పరంపరని గురించి మనం అక్కడ విశేషాలు తెలుసుకోవడం జరిగింది. ఇదే స్పిరిట్ తోటి ఈరోజు అన్ని కార్యక్రమాల్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం, కోరుతున్నాం, అభ్యర్థిస్తున్నాం. సో మీరు అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. 5 competitions along with guided visits to the museum and laser show at Pingali Venkaya Memorial Hall. Evening, a very big grand concert at Indira Gandhi Municipal Stadium. So వీటన్నిటికి కూడా పార్టిసిపేట్ చేయండి. హ్యాపీ ఇంటర్నేషనల్ మ్యూజియం డే. థ్యాంక్ యూ. వెంటనే ప్యానెల్ డిస్కషన్స్ మొదలవుతాయి పక్కన గ్యాలరీలో. సో విశ్వవ్యాప్తమైన విజయవాడ వారసత్వం అనే అంశం, ప్రఖ్యాత రచయితలు, హిస్టారియన్స్, ఆర్కియాలజిస్ట్ వీరందరూ కూడా ఈ ప్యానెల్ డిస్కషన్లో ప్యానలిస్ట్గా ఉంటారు. జీవి పూర్ణచంద్ గారు, అలాగే సాయి పాపినేని గారు, అజయ్ కుమార్ గారు, వీరందరి గురించి తెలుసుకుందాం, వీరందరూ చెప్పే విషయాలను తెలుసుకుందాం. 12:30కి పక్కన గ్యాలరీలో ప్యానెల్ డిస్కషన్ జరుగుతుంది విశ్వవ్యాప్తమైన విజయవాడ వారసత్వంపై.